ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం రామచంద్రాయ నమః. ఓం హ్రీం హరిమర్కటమర్కటాయ స్వాహ. ఓం నమః శివాయ నమః. 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 లెసన్ నెంబర్ 42 ఏస్ట్రాలజీ. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారి స్వభావము: 1. భాగ్యవంతులు, మంచి రూపం గలవారు. 2. జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. 3. కీర్తి ప్రతిష్టలు పలుకుబడి ఉంటాయి. 4. తెలివితేటలో జ్ఞానము అధికంగా ఉంటాయి. మిగిలిన వివరములకు వీడియో కంటిన్యూ అవ్వండి. భక్తులు శ్రీకృష్ణ ప్రసాదాల సిద్ధాంతి 9440255669, వాయిస్ ఆఫ్ 1952, BSKV ప్రసాద్ సిద్ధాంతి ఛానల్. ఓం గం గణపతే నమః. నేను మీ సిద్ధాంతి BSKV ప్రసాదరావుని. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం, వాయిస్ ఆఫ్ 1952, BSKV ప్రసాద్ సిద్ధాంతి ఛానల్. మనము ఈ రోజుని ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారి యొక్క క్యారెక్టర్ ఎటువంటిది ఏంటనేది గమనిద్దాము, క్లుప్తంగా తెలుసుకుందాము. ఏ నక్షత్రానికైనా సరే పూర్తిగా తెలుసుకోవాలంటే చాలా టైం పడుతుంది. అది క్లుప్తంగానే తెలుసుకుందాము. ఆశ్లేష నక్షత్ర జాతకులకి అధిదేవత యొక్క నాగేంద్రుడు, దశానాథుడు ఎవరన్నట్టయితే బుధగ్రహ. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి గణము రాక్షస గణము. ఈ యొక్క రంగులు ఆకుపచ్చ రంగు. తర్వాత వీళ్ళకి జాతిరత్నం మరకతం అంటే జాతిపచ్చ. రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్కి పెట్టుకోవాలి. 2.5 నుంచి 3.5 క్యారెట్స్ వరకు కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఇష్టదేవతారాధన విష్ణుమూర్తి, అయ్యప్ప స్వామి, దాని తర్వాత గణపతి, ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళకి లక్కీ నెంబర్ 5. ఇక వీళ్ళ గురించి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే వీళ్ళు స్వతహాగా భాగ్యవంతులు. చాలా చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళకి లక్ష్మీదేవి కృపా కటాక్ష వీక్షణాలు వీళ్ళకి బాగా ఉన్నాయి. వీళ్ళు భాగ్యవంతుల ఇళ్లలో పుడతారు. వీళ్ళు పుట్టాక కూడా వీళ్ళ అదృష్టాన్ని బట్టి తల్లిదండ్రులకు కూడా భాగ్యము అంటే ధనము వస్తుంది, అన్ని విధాలా కూడా బాగుంటుంది. వీరు వ్యాపారం పెట్టుకున్నట్టయితే అన్ని విధాలా కూడా రాణిస్తారు. ఈ యొక్క ఆశ్లేష నక్షత్రానికి బుధుడు దశానాథుడు కాబట్టి వ్యాపార లక్షణాలు కూడా వీళ్ళకుంటాయి. వ్యాపారంలో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు కూడా చేయవచ్చు. తర్వాత చిల్లర కొట్లు కూడా చేయవచ్చు, హోల్సేల్ షాపులు చేయొచ్చు, తర్వాత డీలర్షిప్లు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ లేడీస్ కూడా వ్యాపారంలో ఉంటుంది, రాణిస్తారు. అయినట్లయితే ఒకవేళ కానీ ఉద్యోగం కానీ చేయాలి అని వీరు అనుకున్నట్టయితే వ్యాపార సంస్థల్లో CEOగా కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళ లీగల్ అడ్వైజర్స్గా కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు చార్టెడ్ అకౌంటెంట్ అంటే బుధుడు కాబట్టి బుధుడికి రవికి కూడా కాంబినేషన్ ఏర్పడితే వీళ్ళకి అకౌంటెన్సీలో కూడా వెళ్తారు. చార్టెడ్ అకౌంటెంట్ కూడా అయ్యే అవకాశాలు వీళ్ళకు ఉన్నాయి. నెక్స్ట్ IT డిపార్ట్మెంట్లో కూడా వీళ్ళు అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కూడా వీళ్ళు అడుగు పెడతారు. తర్వాత సేల్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్ వీటిల్లో కూడా ఉంటారు. అయితే జాతకం అసలు బాగుపోతే అకౌంటెంట్లుగానే కూడా ఉంటారు. జాతకం ఫుల్ ప్రెడ్జెడ్గా కానీ బాగున్నట్టయితే ఎక్కడికో వెళ్ళిపోతారు. వ్యాపారంలో మటుకు వీళ్ళది అన్వేషణ చెయ్యి. వ్యాపారం మటుకు వీళ్ళకి చాలా బాగా అచ్చి వస్తుంది. ఉద్యోగం కరెక్ట్ రాదని నేనే అంటలేదు. వీళ్ళు ఎక్కడైనా సరే, ఉద్యోగంలోనైనా సరే, వ్యాపారంలోనూ సరే వ్యాపార టెక్నిక్లు ఉపయోగిస్తారు. వ్యాపారం వీళ్ళ జన్మ హక్కు అవుతుంది. వీళ్ళు సాధారణంగా చాలా అందగాళ్ళు. అంటే అందగాళ్ళు అన్నట్టయితే అందగత్తే అందగాళ్ళు అన్నట్టయితే ఆకర్షణీయంగా ఉంటారు. నేను చెప్తున్నాను, ఎర్రగా ఉంటారని కాదు. నల్లగా ఉన్నప్పుడుకైనా సరే ఆకర్షణీయంగా ఉంటారు. రంగు తక్కువైనా ఆకర్షణీయంగా ఉంటారు. తర్వాత ఎర్రటోళ్ళు చూస్తే వీళ్ళు ఆకర్షింపబడతారు. వీళ్ళకి మంచి స్వరద్రూపులు బాగుంటుంది. నెక్స్ట్ వీళ్ళకి ఏంటంటే ఇన్ని ఉన్నప్పుడుకైనా సరే చక్కగా మాట్లాడే గుణం వీరికి లేదు. అంటే లౌక్యం లేదు వీళ్ళకి. అంటే మాటలలో ప్లెయిన్గా ఉంటారు, పెర్ఫెక్ట్గా ఉంటారు.
కత్తి పెట్టి కోసినట్టుగా ఉంటారు. అంతేగాని గొంతుకి తడిగుడ్డతో గొంతు కోయటం అనేది వీళ్ళకి జాతకంలోనే లేదు. వీళ్ళకి మాట్లాడటం, లౌక్యంగా మాట్లాడటం రాదు, కానీ యథార్థంగా మాట్లాడటం వచ్చు. వీళ్ళు సత్యవాదులు, యథార్థవాదులు. లౌక్యం లేదు కాబట్టి చాలామందికి వీళ్ళు అయిష్టత అవుతారు. అంటే వ్యాపారంలో కూడా కొంత లౌక్యం ఉండాలి, కానీ యథార్థంగా చెప్తూ ఉంటారు. ఇది లెక్క. వీళ్ళకి జీవితంలో పలు సమస్యలు ఉంటాయి. అంటే పలు సమస్యలు అన్నట్టయితే జీవితం పొడుగును కూడా చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు కూడా పలు సమస్యలు ఉంటాయి. ఒక సమస్య క్లియర్ అయ్యిందంటే ఇంకో సమస్య వస్తుంది, వెంటనే వస్తుంది. అది కూడా క్లియర్ అయ్యిందంటే ఇంకో సమస్య వస్తుంది. ఈ యొక్క సమస్యలతోనే వీళ్ళ జీవితం అంతా సాగిపోతుంది. అయితే వీళ్ళకి సమస్య లేకుండా ఉండాలి అన్నట్టయితే విష్ణుమూర్తిని ఆరాధన చేయాలి. ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని, అష్టాక్షర మంత్రాన్ని జపం చేయాలి. లేదంటే ఓం గం గణపతయ నమః అనే మంత్రాన్ని కూడా జపం చేయవచ్చు. లేదా అన్నట్టయితే స్వామియే శరణమయ్యప్ప అనే మంత్రాన్ని కూడా జపం చేయవచ్చు. వీళ్ళు ఇలా చేసినట్టయితే వీళ్ళకుండే మైనస్లు కూడా కొంచెం తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను. వీళ్ళకి వృద్ధిలోకి వచ్చే సమయంలో అన్నట్టయితే డెవలప్మెంట్ అవుతూ ఉంటారు. డెవలప్మెంట్ అయ్యే సమయంలో కొన్ని సమస్యలు వస్తుంటాయి. అంటే నరఘోష అనొచ్చు, లేదన్నట్టయితే కాంపిటీషన్ అనొచ్చు, లేదంటే ఉద్యోగంలో కూడా అన్హెల్దీ కాంపిటీషన్ అనొచ్చు. అంటే ఏంటంటే హెల్దీ కాంపిటీషన్ అంటే సక్రమైన పోటీ, ఇక్కడ అక్రమమైన పోటీకి వీళ్ళు గురవుతారు. వీళ్ళకి వృద్ధిలోకి వస్తున్నారు, డెవలప్ అవుతున్నారంటే ఏదో ఒక బ్రేక్ వస్తుంది. కాబట్టి మీరు అది కూడా జాగ్రత్త చూసుకోండి. మీరు ఈ యొక్క విష్ణుమూర్తి ఆరాధన కానీ, గణపతి ఆరాధన కానీ, గణేష్ ఆరాధన కానీ మనం చేసుకున్నట్టయితే అన్ని విధాలు కూడా బాగుండే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయన్నమాట. వీళ్ళకి కీర్తి ప్రతిష్టలు బాగానే వస్తాయి. నేమ్ అండ్ ఫేమ్ చాలా బాగుంటుంది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినప్పుడైనా సరే వీళ్ళని చూసి పలకరించే వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళకి ఫ్రెండ్షిప్ చేస్తారు. అంటే వీళ్ళు ప్లెయిన్గా మాట్లాడతారు కాబట్టి కొన్ని సమస్యలకు దగ్గరైనా కొన్ని సమస్యలకు దూరం అవుతారు. ఇతను ప్లెయిన్గా మాట్లాడతాడు కాబట్టి ఇతను స్నేహం చేద్దామని చాలామంది గుబులురుతూ ఉంటారు అనమాట. వీళ్ళకి ఏంటంటే కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ప్రతి దాంట్లోనూ కూడా వర్క్మెన్షిప్ వీళ్ళకి ఉంటుంది, చాలా బాగుంటుంది. వీళ్ళకి మంచి స్వభావం ఉంటుంది. మంచి స్వభావం అంటే గుడ్ క్యారెక్టర్ అని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళకి ఒక పాపానికి భయపడతారు, పాపం చేయడానికి ఇష్టపడరు. వీళ్ళు అబద్ధం ఆడటానికి కూడా ఇష్టపడరు, అబద్ధం ఆడటానికి కూడా భయపడతారు. తర్వాత వీళ్ళకి పరుల ఆకర్షణ కూడా ఉంటుంది. పరులని వీళ్ళు ఆకర్షించగలరు, వీళ్ళు పరులని ఆకర్షించగలరు. వీళ్ళు పరుల ఆకర్షణ లోనవుతారు, వీళ్ళకి పరుల ఆకర్షణ లోనవుతుంది. కాబట్టి ఉభయతారంగా అవుతుంది. ఈ యొక్క వీళ్ళకి అదో రకమైన అట్రాక్టివ్ ఫేస్ ఉంటుంది. వీళ్ళు ప్రేమ హృదయాలు, ప్రేమిస్తారు. అవతల వాళ్ళు అంత ప్రేమిస్తారా లేదని పక్కన పెడదాం, వీళ్ళ మటుకు ప్రేమ హృదయాలు అన్నట్టయితే ఇటువంటి వాళ్ళకి గమ్మని మ్యారేజ్ చేయడం కూడా చాలా మంచిది, ఉత్తమం అని నేను చెప్తున్నాను. తర్వాత సంగీత వాద్యాలు, కళలు, భాషలు వీరికి అలవాటు అవుతుంది. సంగీత సాహిత్యాలు వీళ్ళకి బాగుంటుంది. తర్వాత ఆర్ట్ చాలా బాగుంటుంది. లాంగ్వేజెస్ బాగుంటుంది. లింగ్విస్టిక్స్ నేర్చుకునే అవకాశాలు వీళ్ళకి ఉన్నాయి. ఈ లాంగ్వేజెస్ నేర్చుకుంటారు. అన్ని విధాలు కూడా చాలా బాగుంటుంది. వీళ్ళకి లలిత కళలు కూడా వస్తాయి. వీళ్ళకి తెలివితేటలు చాలా అమోఘంగా ఉంటాయి. అదేవిధంగా జ్ఞానం చాలా అధికంగా ఉంటుంది. అంటే వీళ్ళు స్వతహాగా బై బర్త్ జ్ఞాన సంపన్నులు, తెలివైన వారు, చాలా బాగుంటుంది. అయినట్టయితే మటుకు వీళ్ళకి పొదుపుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రులకు ప్రేమగా ఉంటారు. వీళ్ళు తల్లిదండ్రులకు వీళ్ళంటే ఇష్టం, ప్రేమగా ఉంటారు. కానీ జీవితాంతా సమస్యలు ఉంటాయన్నాను కదా, అది మ్యారేజ్ అయ్యాక భర్తతో ఉండొచ్చు, లేదంటే ఇతని భార్యతో ఉన్న సమస్యలు ఉండొచ్చు. ఒక్కొక్కసారి విడాకుల వరకు కూడా దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళు ప్లెయిన్గా ఉంటారు, అవతల వాళ్ళు ప్లెయిన్గా ఉండరు. అంటే విడాకుల వరకు ఎందుకన్నానంటే వీళ్ళు డైరెక్ట్ ప్రాంక్గా మాట్లాడతారు, అవతల ప్రాంక్గా మాట్లాడరు. దానివల్ల వీళ్ళకి అనేక సమస్యలు వస్తాయి. అది డైవర్స్ వరకు కూడా దారి తీసే అవకాశాలు ఉన్నాయి. తర్వాత వీళ్ళకి ఎక్కువగా మాట్లాడతారంటే
అది లౌకికంగా కాదు, మామూలుగానే మాట్లాడుతూ ఉంటారు. మామూలుగా మాట్లాడినప్పుడు ఎక్కువగా వీళ్ళని కథలేస్తే మాటలు ఎక్కువ చెప్తారు. ఎక్కువగా మాట్లాడినప్పుడు మన రహస్యాలను కూడా చాలా బయటపడిపోతుంటాయి. అందుకు మీరు ఎక్కువగా మాట్లాడకండి, చాలా బాగుంటుంది. వీళ్ళకున్న బలం ఏంటంటే గౌరవం, నేర్పరితనం, ధైర్యం. వీళ్ళకి గౌరవాన్ని పొందుతారు, గౌరవాన్ని ఇస్తారు, నేర్పరితనం కూడా ఉంటుంది, వీళ్ళకి ధైర్యం కూడా ఉంటుంది. వీళ్ళకి కొన్ని పరిస్థితుల్లో అబద్ధాలు కూడా ఆడుతూ ఉంటారు. అబద్ధాలు ఆడటం అంటే ఒక వ్యాపారంలో అబద్ధాలు ఆడాలి, తప్పదు. ఒక మంచి విషయంలో కూడా అబద్ధాలు ఆడుతూ ఉంటారు, అది కూడా తప్పదు. అంతేగాని వీళ్ళ అబద్ధాల వల్ల ఎదుటి వాళ్ళు నాశనం అయిపోవటం అనేది ఎప్పుడూ ఉండదు. కానీ అన్ని విధాలు కూడా చూసినట్టయితే వీళ్ళకి మ్యారేజ్ వ్యవస్థలో అంటే లైఫ్ పార్ట్నర్లో ఎవరో ఒకరు దూరం అవటం అవుతుంది, లేదా అన్నట్టు డైవర్షన్ అవుతుంది, లేదంటే కలతలైనా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. కానీ లైఫ్ పార్ట్నర్ చాలా మంచి అమ్మాయి వస్తుంది, కానీ అది వీళ్ళు అర్థం చేసుకున్న లోపే ఆ అమ్మాయి నుంచి వీళ్ళు డిటాచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను. వీళ్ళు సీక్రెసీ మెయింటైన్ చేస్తారు, చాలా బాగుంటుంది. సీక్రెసీ మెయింటైన్ చేస్తారు, కానీ చెప్పకూడదు అనుకుంటారు. వాళ్ళ మాటల ఫ్లోటింగ్లో చెప్పేస్తుంటారు. వీళ్ళు మాధుర్యంగా మాటలు మాట్లాడుతూ ఉంటారు, మధురంగానే మాట్లాడతారు. అన్ని విధాలు కూడా వీళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. ఎటొచ్చి ఏంటంటే వీళ్ళకి ఎడ్యుకేషన్ వైపు చూసినట్టయితే సివిల్ తీసుకోవచ్చు, తర్వాత మెకానికల్ తీసుకోవచ్చు, తర్వాత ట్రాన్స్పోర్ట్ తీసుకోవచ్చు, ఇంజనీరింగ్ తీసుకోవచ్చు, తర్వాత భూగర్భ జలాల్లో తీసుకోవచ్చు, ఫార్మసీ తీసుకోవచ్చు, మాస్టర్ ఆఫ్ లా తీసుకోవచ్చు, సేల్స్ మార్కెటింగ్ తీసుకోవచ్చు, టీచింగ్ తీసుకోవచ్చు. తర్వాత ఇన్ని రకాలుగా ఉన్నాయి. ప్లస్ వీళ్ళకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ట్రేడ్ బిజినెస్ కూడా చేసే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ వీళ్ళకి హెల్త్ విషయం చూసినట్టయితే ఎక్కువగా జలుబు వస్తుంది, కంటిన్యూస్ రైనిటిస్ అంటే జలుబు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత వీళ్ళకి మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు కూడా వస్తాయి. అంటే గుజ్జు అరిగిపోయింది అంటున్నారు కదా, ఆ విధంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వీళ్ళకి హిస్టీరియా అంటే వీళ్ళకి సైకలాజికల్గా డిప్రెస్ అవుతుంటారు, మానసిక ఒత్తిడి వస్తుంటుంది. మానసిక ఒత్తిడి వలన వీళ్ళకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. హిస్టీరియా రావచ్చు. అందుకే ఏంటంటే వీళ్ళు మానసిక ధైర్యాన్ని వీళ్ళు ఎప్పుడు కూడా కోల్పోకూడదు. ఎక్కువగా లైఫ్ పార్ట్నర్ విషయంలోనే మానసిక అస్వస్థత వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒకలాగానే వాళ్ళ జీవితాంతం కలిసి ఉన్నప్పటికైనా సరే లోపల ఒక ఇద్దరికి కూడా విభేదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అది ఎందుకు వస్తుంది ఏంటనేది మనకి తెలియదు, విభేదాలు వస్తాయి. ఆ విభేదాలు ఒక్కొక్కసారి డైవర్స్ వరకు వెళ్ళిపోతుంటాయి అని నేను అంతవరకు చెప్తున్నాను. అయితే విష్ణుమూర్తిని ఆరాధన చేస్తే చిన్నప్పటి నుంచి, లేదంటే గణపతిని ఆరాధన చేస్తే చిన్నప్పటి నుంచి, లేదంటే అయ్యప్ప స్వామిని దీక్ష పెట్టినప్పుడైనా సరే ఈ సమస్య నుంచి పరిష్కారం అయ్యి బయటపడతారు అని నేను ఊహిస్తున్నాను. మార్గతం అంటే జాతి పచ్చొంగరం పెట్టుకున్న ఈ సమస్య నుంచి దూరం అవుతారు వీళ్ళు, నేను చెప్తున్నాను. వీళ్ళకి ఏంటంటే ఇండైజెషన్ ప్రాబ్లం ఉండే అవకాశాలు ఉన్నాయి, డిప్రెషన్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇన్ని రకాలుగా ఉంది. కాబట్టి ఏంటంటే మీరందరూ కూడా గ్రహించి మీరు దీన్ని బట్టి ఫాలో అవ్వండి. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మొత్తం అన్ని విధాలు బాగున్న ఒక సెంట్రల్ ఐడియా నేను ఇస్తున్నాను. జీవితాంతం కూడా ఏదో ఒక సమస్యలు ఉంటూనే ఉంటాయి. అది మంచి సమస్యలు అవ్వచ్చు, చెడ్డ సమస్యలు అవ్వచ్చు, ఎరటి వాళ్ళ నుంచి మనకి సంక్రమించే సమస్యలు అవ్వచ్చు, మనం కోరి తెచ్చుకున్న సమస్యలు అవ్వచ్చు, లేదంటే భార్యాభర్తల సమస్యలు అవ్వచ్చు. ఏదైనా ఒక సమస్య అయ్యాక ఇంకో సమస్య వస్తుంది. కాబట్టి ఎక్కువగా లైఫ్ పార్ట్నర్ విషయంలో మటుకు సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు మటుకు ఆ యొక్క విష్ణుమూర్తి ఆరాధన చేసినట్టయితే లైఫ్ పార్ట్నర్ విషయంలో అన్ని విధాలు కూడా బాగుంటుంది. ఏమేమి భయపడద్దు. మీరు మటుకు జాతి పచ్చొంగరం పెట్టుకోండి, రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్కి పెట్టుకోండి, 2.5 నుంచి 3.5 క్యారెట్స్లో పెట్టుకోవచ్చు. తర్వాత విష్ణుమూర్తి మంత్రం ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రం జపం చేయండి, మీకు అన్ని విధాలు బాగుంటుంది. ఇంకొక వీడియోతో మళ్ళీ మనం కలుద్దాము. శుభం భూయాత్. ఆయురారోగ్యైశ్వర్య అభివృద్ధి రస్తు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.
మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతంలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. 9440255669. Thank you for your careful reading of this lesson. See you again tomorrow. సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. వాయిస్ ఆఫ్ 1952 BSK ప్రసాద సిద్ధాంతి ఛానల్ 9440255669. ఓం నమః శివాయ నమః.